నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మొదటి నుంచి కూడా వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రలోభ పెడుతూనే ఉన్నారు. సో వైసీపీ కనుక మళ్ళీ అధికారంలో కనుక రాకపోతే కనుక సంక్షేమ పథకాలు ఏమీ ఇప్పుడు ఇచ్చేవి ఉండవు, అన్నీ ఆపేస్తుంది వచ్చే వేరే ప్రభుత్వం అని చెప్పేసి. సో అలానే ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది కాబట్టి పెన్షన్లు అనేటువంటివి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు పెన్షన్లు వాలంటీర్ల చేత ఇప్పించద్దు, వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి అని చెప్పేసి ఈసీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో. దీన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. సో ఇదంతా కూడా చంద్రబాబు అలాగే ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్ర అన్నట్టుగా ప్రొవోక్ చేస్తోంది, చూపిస్తోంది ప్రజలందరికీ కూడా. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అంకమ్మ. నమస్తే సౌజన్య గారు. సో పెన్షన్స్ 1వ తారీఖు వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది అంటే పెన్షన్సే గుర్తొస్తాయి, జీతాలు గుర్తొస్తాయి. జీతాల సంగతి పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ గురించి పెన్షన్లు కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు పెన్షన్స్ ఇంతకు ముందు వరకు వాలంటీర్ల చేత ఇప్పించేవాళ్ళు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు వాలంటీర్ల చేత ఎన్నికల విధులు చేయించద్దు, అలాగే పెన్షన్స్ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా వాలంటీర్లు ఇవ్వద్దు, వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోండి అని చెప్పేసి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అక్కడ ఇవ్వద్దు, వేరే మార్గాలు వెతుక్కోండి అని చెప్పిన తర్వాత కూడా ఇదంతా కూడా టీడీపీ వాళ్ళే చేశారు, ప్రతిపక్షాలే చేశారు. వాళ్ళు కేసులు పెట్టడం వల్లే ఇప్పుడు వాలంటీర్లు మీకు డబ్బులు అందజేయలేకపోతున్నారు పెన్షన్కి సంబంధించిన ఇలా మాట్లాడడం అనేది ఏంటి, ఏ విధంగా చూడాలి అంటారు? ఇది కూడా ఒక ఎన్నికల సందర్భంగా రాజకీయానికి వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అసలు వాళ్ళు ఎవరు? ప్రభుత్వ ఉద్యోగస్తుల కాదు. మా పార్టీ కార్యకర్తలు 99% మంది మా వాళ్ళే అని చెప్పని సోయానా విజయసాయిరెడ్డి గారు చెప్పారు, మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, గతంలో మంత్రులు చెప్పారు. ప్రభుత్వ అంటే ప్రజల ధనాన్ని పార్టీ కార్యకర్తలకి యథేచ్ఛగా ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఇస్తూనే ఉంది. దాన్ని ఎప్పుడో ఆపాల్సింది. మామూలుగా న్యాయస్థానాలు కావచ్చు, ఇవి కావచ్చు, న్యాయస్థానాలు చెప్పినా కూడా పెడచెవిని పెడతానే ఉన్నారు, వాళ్ళు చేయాల్సింది చేస్తూ ఉన్నారు. సరైన చర్యలు తీసుకోపోబట్టి ఇప్పుడు దాకా ఆ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి ఇవ్వడానికి అసలు ఎలాంటి హక్కు లేదు, కానీ ఇప్పటివరకు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు 5,26,000 మందిని 2,63,000 మందిని వాళ్ళు నియమించుకొని ప్రతి నెల 5,200 రూపాయలు, 200 రూపాయలు వాళ్ళ సాక్షి పత్రికను కొనటానికి, వాళ్ళ వ్యాపారంలో లాభాలు పొందడం కోసం, వాళ్ళ యొక్క అంటే ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉన్నారు, ఎక్కువ మంది నా పేపర్ చూస్తున్నారని చెప్పుకొని ప్రభుత్వ ప్రకటనల్ని ముందుగా వాళ్ళకి ఆ సంస్థకు వచ్చేలాగా బదలాయింపు చేసుకోవడం కోసం ఒక తెలివైన వ్యాపారస్తుడు చేసే ప్రక్రియలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేసి అటు వ్యాపారంతో పాటు తన శ్రేణులందరికీ కూడా ఈ వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చేసి లబ్ధి చేకూర్చానని చెప్పని భావించాడు ఇప్పుడు దాకా. సో దీని మీద నుంచి మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ వల్ల ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో ప్రజలందరికీ తెలుసు. కొంతమందికి అంటే బయటికి వచ్చి నడవటానికి ఇబ్బందిగా ఉండి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ వరకు మాత్రం ఇది మంచి పద్ధతి కాదని మనం అంటలేదు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయడం అనేది సోమరిపోతులు తయారు చేయటం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు ప్రజలకు ఉచితాలని చెప్పని సోమరులుగానే తయారు చేస్తున్నాయి. వీళ్ళు కొంచెం ముందుకెళ్ళిపోయి ఇంకా వాళ్ళు పథకాలు అందిస్తున్నాము లేకపోతే ఈ పింఛన్లు అందిస్తున్నాము అనే వంకలో ప్రజల యొక్క గుట్టుమట్లు, వాళ్ళ వ్యవహారాలు, వ్యాపారాలు, లేదంటే వ్యవసాయం, వాళ్ళ పిల్లలు ఎక్కడన్నా ఉద్యోగం చేసుకుంటున్నారా, లేదా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, లేకపోతే వ్యక్తిగత సమాచారాన్ని, ఒంటరి మహిళలు, ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు కనుమరుగైన దాంట్లో ఏళ్ల పాత్ర కూడా ఉందనేది వాళ్ళకి సమాచారం అందించింది వీళ్ళేనని చెప్పని ఇప్పటి వరకు వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. సహజంగానే ఎన్నికలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అవుతారు. శాసనసభ్యులకి వాళ్ళకి విధులే ఉండవు. మరి అలాంటి వాళ్ళకి పక్కన పడేసినప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటిది ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేసే ఈ పథకాలని వీళ్ళు ఏ హక్కులతో తీసుకెళ్ళి ఇస్తారు? దానికి పంచాయతీ కార్యాలయాలు ఉన్నాయి, లేకపోతే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా ఇవ్వాలి ఇప్పుడు దాకా. సరే వీళ్ళ స్వలాభం కోసం ఇచ్చుకుంటున్నారు, న్యాయస్థానాలు చెప్పినా కూడా పట్టించుకోలేదు, దాని మీద తగు చర్యలు ఏమీ జరగకపోబట్టి ఇలాంటి ఇప్పుడు దాకా సాక్కుంటూ వస్తున్నాయి. నిన్నగాక మొన్న సభలో అంటే ఒక 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మొత్తం
ఉద్యోగాలు వదులుకోండి, ఈ 2 నెలలు పార్టీకి పనిచేయండి అని చెప్పి ఆయన బహిరంగ పిలిపించాడు. అంటే వాళ్ళంతా వాళ్ళ కార్యకర్తలను ఆయన కూడా ఒప్పుకున్నాడే కదా, మన వాళ్ళే అని చెప్పని అన్నాడు కదా. ఈ 2 నెలలు మీరు పార్టీ కోసం పనిచేయండి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం, తిరిగి మీ విధుల్లోకి మీరు రావచ్చు అని చెప్పాడు. అయినా సరే ప్రజాక్షేత్రంలో ఉన్న అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలో రాదనే ఒకే ఒక్క ఉద్దేశంతో 10ల సంఖ్యలో కూడా ఆ వాలంటీర్ ఉద్యోగాలు వదులుకోలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 10ల సంఖ్యలో కూడా 2,63,000 మంది వాలంటీర్లు కనుక ఇప్పుడు చేస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 10ల సంఖ్యలో కూడా ఆ ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధపడాల. అంటే వాళ్ళకి తెలుసు వీళ్ళందరూ వాలంటీర్లందరూ వాళ్ళకి పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళు కళ్ళగంటా ఉన్నారు, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, మేము కూడా ప్రజలు ఎమ్మటే ఉంటాం, మీకు అనుకూలంగా లేవని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇది రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారే ఇదన్నీ చేపిస్తున్నారు, వాళ్ళ మనుషుల చేత న్యాయస్థానానికి వెళ్ళారు అని చెప్పని ప్రచారం చేయమని వాళ్ళ పెద్దలు ఇలా చెబుతున్నారు. కానీ వీళ్ళు వెళ్ళి అందరికీ చెబుతారనే నమ్మకం అయితే నాకైతే లేదు, వాళ్ళకున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని. అక్కడ జరిగింది ఏంది, అది చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధమా? ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను చంద్రబాబు నాయుడు గారికి బద్ద విరోధి, రాజశేఖర రెడ్డి గారికి బాగా నమ్మకస్తుడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఈయన ఉన్నత పదవుల్లో లేడే. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నత పదవుల్లోకి వచ్చాడు, మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్నాడు, ముఖ్యమైన పదవుల్లో. మరి అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు కులాన్ని ఆపాదించేసి మీరు చంద్రబాబు నాయుడు మనిషిగా చిత్రీకరించేసి మీరు చేసే తప్పుల్ని ఎవరెత్తి చూపినా కూడా అది చంద్రబాబు నాయుడు ద్వారానే జరుగుతుందని చెప్పి ప్రజలకు చెప్పాలని, రాజకీయ లబ్ధి పొందాలని చెప్పని మీ ప్రయత్నమే తప్ప ఇందులో చిత్తశుద్ధి లేదు కదా. గతంలో చెప్పారు వాళ్ళని దూరంగా పెట్టమని, మీరు మాట వినలేదు. మరి ఈసీ ఇంతకు ముందే చెప్పడం కూడా జరిగింది, ఎన్నికల సంఘం వాళ్ళు పొరపాటున వాళ్ళు ఎక్కడన్నా ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా, ప్రచారాల్లో పాల్గొన్నా మీరు వెంటనే వాళ్ళ గురించి మాకు సమాచారం అందించండి, వాళ్ళని తొలగిస్తాం విధుల నుంచి అని చెప్పడం కూడా జరిగింది. అంత విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మీరు దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, మీ ప్రచారకర్తలుగా మీరు భావిస్తున్నారు కాబట్టి మీకు వచ్చిన ఇబ్బంది. దాన్ని ఈరోజు మీకు అనుకూలంగా మళ్ళీ మార్చాలనుకుంటున్నారు. ఎందుకంటే పథకాల వల్ల లబ్ధి పొందే వాళ్ళకి చూసారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇట్లా చేశారని చెప్పి మీరు చెప్పించి లబ్ధి పొందాలని మీరు చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళేం అమాయకులేం కాదు, ఏమీ తెలియని వాళ్ళేం కాదు, వాళ్ళకి విషయాలు చెబుతూనే ఉంటారు. ఇవన్నీ కూడా మీరు ఆడే నాటకాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దాన్ని సరిగ్గా వాళ్ళు నిజంగా అన్ని సవ్యంగా చేస్తే మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులను పాల్గొనమని అంటలేదు కదా. వాళ్ళందరూ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు కదా. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు కాబట్టే కదా వీళ్ళు పాల్గొనొద్దని చెబుతుంది. ఇప్పటి వరకు చేసింది తప్పు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఎన్నికల సంఘం వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఎన్నికల సంఘాన్ని కూడా మీరు ధిక్కరిస్తున్నారని దీని అర్థం. దీన్ని కూడా రాజకీయ లబ్ధి గురించి ఆలోచిస్తున్నారు మీరు ఇప్పుడు కూడా. కాబట్టి దీని గురించి ఎన్నికల సంఘానికి మళ్ళీ దీని మీద కూడా ఫిర్యాదు చేయాలి. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా రెచ్చగొడుతున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పని. మరి ఈసీ ఆదేశాల ప్రకారం పెన్షన్లు అనేటువంటివి వాలంటీర్ల చేత కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోమని చెప్పడం జరిగింది. మరి అదే చేస్తారా, లేకపోతే అటు చేసి మళ్ళీ వాలంటీర్లకి అప్పు చెప్తారా ఆ బాధ్యత అనేది చూద్దామండి. రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ఆ పింఛన్దారులకి ఆ డబ్బులు అందకుండా చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుంది, దానికి అధికారులు కూడా సహకరిస్తారు. అంటే ఖజానాలో కూడా డబ్బులు ఇవ్వడానికి అనేటువంటిది కూడా ఉండా కూడా ఇవ్వరు, వీళ్ళు ఉండా కూడా ఇవ్వరు. చూసారా, అందువల్లే మీది రాలేదు, లేకపోతే 1వ తారీఖు నేను పంపిస్తున్నాను కదా ఇందువల్లే రాలేదని చెప్పని రాజకీయ లబ్ధి పొందడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో అయితే మొత్తానికి పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులందరినీ కూడా ప్రలోభ పెట్టేటువంటి మార్గంలో ఉన్నట్టుగా తెలుస్తోంది వైసీపీ. మరి చూద్దామండి మరి ఏం చేస్తుంది ఏంటి అని.